పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆస్ట్రేలియా టెర్రర్ అటాక్, హైదరాబాద్ మూలాలు. సిడ్నీ బొండి బీచ్లో కాల్పుల ఘటనతో సాజిద్ అక్రమ్కు హైదరాబాద్ మూలాలున్నట్లు సాజిద్ అక్రమ్ టౌలీ చౌకీ అల్హస్నత్ కాలనీ వాసి. అటు కాపాడిన అహ్మద్ కోసం వెల్లువెత్తుతున్న విరాళాలు. ఒక్కరోజులోనే $133 లక్షల, భారతీయ కరెన్సీలో 1.20 కోట్లు. సిడ్నీ బొండి బీచ్లో కాల్పులకు తెగబడిన సాజిద్ అక్రమ్కు హైదరాబాద్ మూలాలున్నట్లు పోలీసులు గుర్తించారు. సాజిద్ అక్రమ్ నేపథ్యాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి వెళ్లినట్లు కనుగొన్నారు. అయితే సాజిద్ అక్రమ్ 20 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాకు వలస వెళ్లినట్లు చెప్తున్నారు. అక్కడి బంధువులతో సాజిద్ అక్రమ్కు సంబంధాలు లేవని కూడా గుర్తించారు. సిడ్నీ బొండి బీచ్లో జరిగిన కాల్పుల ఘటనతో పాల్గొన్న వ్యక్తుల్లో ఒకరైన సాజిద్ అక్రమ్ హైదరాబాద్లోని టౌలీ చౌకీ అల్హస్నత్ కాలనీ వాసిగా గుర్తించారు. సుమారు 20 ఏళ్ల క్రితం 1998 నవంబర్లో ఉపాధి కోసం స్టూడెంట్ వీసాతో హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో బీకాం పూర్తి చేసిన సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత అక్కడే వివాహం చేసుకున్నారు. యూరోపియన్ మూలాలున్న వెనెరా గ్రొస్సాను వివాహం చేసుకుని శాశ్వతంగా అక్కడే స్థిరపడ్డాడు. వారికి ఒక కుమారుడు నవీద్ అక్రమ్, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు నవీద్ అక్రమ్ ఈ ఘటనతో మరో దుండగుడిగా గుర్తించారు. నవీద్ అక్రమ్ కుమార్తె ఇద్దరు ఆస్ట్రేలియాలో పుట్టడంతో ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. సాజిద్ అక్రమ్ వద్ద ప్రస్తుతం భారత పాస్పోర్ట్ ఉంది. ఆస్ట్రేలియాలో వివాహం తర్వాత హైదరాబాద్లోని కుటుంబ సభ్యులతో సాజిద్ అక్రమ్ సంబంధాలు తగ్గిపోయినట్లుగా బంధువులు తెలిపారు. గత 20 ఏళ్లలో కుటుంబంతో పరిమిత స్థాయిలోనే సంప్రదింపులు కొనసాగినట్లు తెలిపారు. ఆస్తి వ్యవహారాలు, తల్లిదండ్రులను కలిసేందుకు మాత్రమే ఆయన 6 సార్లు భారత్కు వచ్చినట్లు సమాచారం. తండ్రి మరణించిన సమయంలో కూడా సాజిద్ అక్రమ్ భారత్కు రాలేదని తెలుస్తుంది. సాజిద్ అక్రమ్ లేదా ఆయన కుమారుడు నవీద్లో తీవ్రవాద ఆలోచనలు ఉన్నట్లు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. 1998లో దేశం విడిచే ముందు సాజిద్ అక్రమ్పై తెలంగాణ పోలీసుల వద్ద ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేవని చెప్తున్నారు. తెలంగాణ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో అవసరమైనప్పుడు కేంద్ర సంస్థలు ఇతర ఏజెన్సీతో పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ధృవీకరించిన సమాచారం లేకుండా ఊహాగానాలు చేయవద్దని ప్రజలు మీడియాను కోరారు. ఆస్ట్రేలియా పోలీసుల ప్రకారం డిసెంబర్ 14 ఆదివారం సిడ్నీ బొండి బీచ్లో హనుక్కా వేడుకల సమయంలో 2 దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా దాడి చేసిన వారిలో ఒకరు కూడా మరణించారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం పరిగణిస్తుంది. దుండగులుగా సాజిద్ అక్రమ్, ఆయన కుమారుడు నవీద్ అక్రమ్లుగా గుర్తించారు. వీరు ISIS భావజాలంతో ప్రేరణ పొందినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనపై ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సాజిద్ అక్రమ్కు హైదరాబాద్ మూలాలున్నాయని తెలియడంతో ఒకసారిగా హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడినట్లయింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బ్యాండీ బీచ్ ఉగ్రవాద దాడి కేసులో దాడి చేసిన వారిలో ఒకరైన సాజిద్ అక్రమ్ చివరిసారి 2022లో హైదరాబాద్కు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. అదే అతను భారత్కు వచ్చిన 6వ చివరి పర్యటనలో గుర్తించారు. సుమారు 50 ఏళ్ల వయసున్న అక్రమ్కు హైదరాబాద్తో కుటుంబ సంబంధాలున్నప్పటికీ దాడి అనంతరం అతని బంధువులు బహిరంగంగానే అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బాండీ బీచ్ ఉగ్రదాడి నిందితుని చివరి హైదరాబాద్ పర్యటన 2022లో అంటే 3 ఏళ్ల క్రితం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ్ తండ్రి 2009లో మరణించగా తల్లి సోదరుడు ప్రస్తుతం హైదరాబాద్లోని టౌలీ చౌకీలో నివసిస్తున్నారు. ఆస్తి వ్యవహారాలపై సోదరుడితో విభేదాలు తలెత్తడంతో హైదరాబాద్లో స్థిరపడే అవకాశాలు పరిశీలించేందుకు ఒకసారి పర్యటనలో ఇక్కడికి వచ్చినట్లు వర్గాలు తెలిపాయి. సాజిద్ అక్రమ్ హైదరాబాద్లోని ఒక కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిన అతను మధ్యలో భారత్కు వస్తుండగా 2022లో చేసిన పర్యటననే చివరిదిగా తెలంగాణ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. దాడి తర్వాత మీడియాతో మాట్లాడిన అక్రమ్ సోదరుడు కుటుంబానికి అతనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తీవ్రవాద భావజాలం లేదా అతివాద ఆలోచనల గురించి తమకు తెలియదని చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా అక్రమ్తో కుటుంబ సభ్యులు సంప్రదించలేదని కూడా స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్లో జరిపిన కాల్పుల్లో 15 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ కాల్పుల్లో అక్రమ్ మరణించగా అతని కుమారుడు నవీద్ అక్రమ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు ఆస్ట్రేలియా బోండీ బీచ్ కాల్పులలో గాయపడిన అహ్మద్ కోసం భారీగా విరాళాలు సమకూరుతున్నాయి. యాదులపై కాల్పులు జరిపిన ఒక ఉగ్రవాదిని ఉత్తి చేతులతో నిలువరించిన అహ్మద్ను అస్మలియన్లు హీరోయిన్లుగా కొనియాడుతున్నారు. అతడు ఉగ్రవాదిని అడ్డుకున్నట్టున్న వీడియోను ఆ దేశ మీడియా ప్రధానంగా ప్రసారం
ప్రచారం చేస్తుండటంతో అహ్మద్ పట్ల ఆస్ట్రేలియన్లు స్పందిస్తున్నారు. కాల్పులు జరుగుతున్న సమయంలో అహ్మద్ సమీపంలోనే ఓ షాపులో తన బంధువుతో కలిసి ఉన్నాడు. ఉగ్రవాదిని చూడగానే తాను అతన్ని అడ్డుకోవడానికి వెళ్తున్నానని, తనకేమైనా చనిపోయినా తన కుటుంబానికి నువ్వే చూసుకోవాలని అతడికి చెప్పి ఉగ్రవాది వైపు పరిగెత్తాడని అహ్మద్కు వరుసకు సోదరుడయ్యే ముస్తఫా అనే వ్యక్తి ఆస్ట్రేలియా మీడియాకు వివరించాడు. ఉగ్రవాదిని అడ్డుకునే క్రమంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ కోసం సోషల్ మీడియాలో విరాళాల కోసం పిలుపునివ్వగా ఒక్క రోజులోనే $133 లక్షల అంటే భారతీయ కరెన్సీలో 1.20 కోట్ల రూపాయలకు పైగా వచ్చాయి. కాగా ముందుగా ప్రచారమైనట్లు అహ్మద్ పండ్ల దుకాణం నడపడం లేదని, పొగాకు ఉత్పత్తులు విక్రయించే ప్రత్యేక కన్వీనియన్స్ స్టోర్ నడుపుతున్నట్లు తేలింది. అతడు సిరియా నుంచి వచ్చి ఇక్కడ కుటుంబంలో జీవిస్తున్నాడు. మరోవైపు సిడ్నీ బొండి బీచ్లో హునక్కా వేడుకల సమయంలో జరిగిన సామూహిక కాల్పులు ఇస్లామిక్ స్టేట్ ప్రభావంతో జరిగిన ఉగ్రదాడే అని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్పీ భారత్ మంగళవారం చెప్పారు. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అనుమానితులు తండ్రి, కొడుకు అని అధికారులు తెలిపారు. వారి వయసు 50-24 సంవత్సరాలు. ఘటనానంతరం తండ్రిని పోలీసులు కాల్చి చంపగా కొడుకును ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారులు తొలిసారిగా అనుమానితుల భావజాలంపై మాట్లాడారు. స్వాధీనం చేసుకున్న వాహనంలో ఇస్లామిక్ స్టేట్ జెండాలు లభించినట్లు చెప్పారు. దాడికి సంబంధించి సేకరించిన ఆధారాలే ఈ నిర్ధారణకు కారణమని వివరించారు. ఆదివారం జరిగిన ఈ హత్యాకాండ తర్వాత ఇప్పటికీ 25 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.